ప్రభుత్వాలు మారినా ఆలయాల నిర్వహణ తీరు మాత్రం మారడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకం వివాదాస్పదమవుతోంది. కాణిపాకం ఆలయ ఈవోగా వైసీపీ వీరభక్త అధికారిని నియమించడం దేనికి సంకేతం? అప్పట్లో టీడీపీ నేతల షాపింగ్ కాంప్లెక్స్లు, విద్యా సంస్థలపైకి జేసీబీఎల్ని పంపిన రెవెన్యూ అధికారికి ఈవో పోస్ట్ ఇచ్చిన ప్రభుత్వ తీరుపై కూటమి నేతలు కొత్తలాడిపోతున్నారా? ఇంతకీ ఎవరా వివాదాస్పద అధికారి? ఏ ఆలయం? వాజ్ ది స్టోరీ? చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. ఇక్కడి గణపతి స్వయంభూ, సత్య ప్రమాణాల దేవుడనే పేరుంది. ఆలయాల నిర్వహణ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. భక్తుల దర్శనం, సౌకర్యాలకు పెద్దపీట వేయాలి. కానీ వైసీపీ పాలనలో అడుగడుగున రాజకీయ జోక్యంతో ఆలయ పాలన భ్రష్టు పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లలో చాలా వివాదాలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం నుంచి పాలనాపరమైన నిర్ణయాల వరకు అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గుడి నిర్వహణపై విమర్శలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా పరిస్థితి మారిందా అంటే అది లేదు. వివాదాల్లో అప్పటికీ ఇప్పటికీ తేడా లేనే వాదనలో ఉన్నాయి. కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ను బదిలీ చేసి రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పెంచల కిషోర్ ను నియమించడం వివాదాస్పదమైంది. వైసీపీతో అంటకాగిన అధికారిగా ముద్రపడిన పెంచల కిషోర్ కు ఈవోగా పోస్టింగ్ ఇవ్వడంపై అందరూ పెదవి విరుస్తున్నారు. దీనిపై పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ కు సమాచారం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 3 ఈవోలను మార్చిందంటే ఆలయాల నిర్వహణలో రాజకీయ, ప్రభుత్వ పెద్దల జోక్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ శాఖ అధికారులను పక్కన పెట్టి ఇతర శాఖల వారిని నియమించడం వైసీపీ పాలనలోనే ప్రారంభమైంది. అప్పట్లో దీనిని తప్పుపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిని ఫాలో అవటం విమర్శలకు తావిస్తోంది. ఐదేళ్లలో వైసీపీ హయాంలో 4-5 ఈవోలు మారితే 6 నెలల కూటమి పాలనలో 3 బదిలీ చేయటం రగడకు కారణమవుతోంది. ఫ్యాన్ పార్టీ పాలనలో ఓ మంత్రి అండతో ఈవో అయిన రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశం 2 విడతల్లో 3 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగారు. ఇతర శాఖల వారిని ఎలా నియమిస్తారని దేవాదాయ శాఖ అధికారులు ప్రశ్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవో వెంకటేశంను మాతృ రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. దీంతో ఆలయ డిప్యూటీ ఈవో వాణికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే 2 వారాలకు తిరగకముందే దేవాదాయ శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ను ఈవోగా నియమించడంతో ఆగస్టు 31న బాధ్యతలు తీసుకున్నారు. ఆలయ పాలన సాఫీగా సాగుతున్న సమయంలో గురుప్రసాద్ స్థానంలో పెంచల కిషోర్ ను ఈవోగా నియమించింది. ప్రభుత్వ తీరుపై పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ విస్మయానికి గురయ్యారు. పెంచల కిషోర్ రెవెన్యూ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు. వైసీపీ వీరభక్త ఆఫీసర్ అన్న పేరుంది. విశాఖపట్నం ఆర్టీఓగా పనిచేసినప్పుడు టీడీపీ నేతల విద్యా సంస్థలు, కాంప్లెక్స్లపైకి జేసీబీలను పంపి కూల్చివేయటం అప్పట్లో రాజకీయ రగడకు దారితీసింది. గీతం యూనివర్సిటీ ప్రభుత్వ ల్యాండ్ ను కబ్జా చేసిందని జేసీబీలకు పని చెప్పారు. అప్పటి వైసీపీ మంత్రికి అన్ని విషయాల్లో అండగా ఉన్నారని టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచల కిషోర్ ను బదిలీ చేసి జీఏడీకి అటాచ్ చేసింది. ఇప్పుడు అదే అధికారిని ఏకంగా కాణిపాక ఆలయ ఈవోగా నియమించడం ఏంటని కూటమి పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయతీ మంత్రి నారా లోకేష్ దగ్గరకు చేరినట్లు సమాచారం. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.